కూటమి ప్రభుత్వం రజకులకు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చాకిరేవు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ట్రెజరర్ సిహెచ్ శ్రీనివాసులు, ఓల్డ్ సిటీ కార్యదర్శి సి జయమ్మ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సి గురుశేఖర్, కర్నూలు సిటీ కార్యదర్శి సి శేషాద్రి, మహిళా నాయకురాలు ఈఎల్ఎస్ రత్నమ్మ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ సామాజిక సేవా వృత్తిలో ఉన్న రజకులపై నేటికి దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు కొనసాగడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయి దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిపోతుంది కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ ఇప్పటికైనా కూడా రజకుల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చిగ్గు తెచ్చుకోవాలా. ఈరోజు రజకులు బట్టలు ఉతకకపోతే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ఆఖరికి లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్తో సైతం ఖద్దరు బట్టలు వేసుకొని తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రజక వృత్తిదారు పనిలో ఉంటేనే వాళ్ళందరూ కూడా నీట్గా తిరిగేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి రజకులపైన చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని అరికట్టాలంటే ఎస్సీ తరహాలో సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలా. అదేవిధంగా అపార్ట్మెంట్ వాచ్మెన్లను కార్మికులుగా గుర్తించి 12,000 రూపాయల వేతనాన్ని ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దోపిఘాట్లు ఏదైతే ఉన్నాయో దానిని దోపిఘాట్లకు రుణాలు కేటాయించి అవసరం ఉన్న చోట దోపిఘాట్లు ఏర్పాటు చేయాలా. ఈ రజక కార్పొరేషన్కు 1000 కోట్ల రూపాయలు కేటాయించి రజకులకే ఖర్చు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ కానీ వాళ్ళ హామీలను అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు చాకిరేవు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తన ప్రణాళికలో రజకులకి కొన్ని హామీలు ఇచ్చారు. ఒకటి ప్రధానంగా ఈ రోజులు దాడులు, సాంఘిక బహిష్కరణలు మీ పైన జరుగుతూ ఉన్నాయి. మీకు ఎస్సీ ఎస్టీ తరాలు ఒక సామాజిక రక్షణ చట్టాన్ని తెస్తానని చెప్పారు. అదేవిధంగా రజక కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి మీకు గతంలో ఏదైతే ఫెడరేషన్లో నిధులు ఇచ్చారో ఆ విధంగా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాదు జీవో నంబర్ 27 ప్రకారం ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము గోబీ పోస్టర్ కాంట్రాక్టుతో నిర్వహిస్తుంది. మేము అధికారంలోకి వస్తే 27 జీవో ప్రకారం రజక వృత్తిదారులకే ప్రభుత్వ శాఖల్లో పోస్టును కేటాయిస్తామని చెప్పారు. అంతేకాదు జీవో నంబర్ 343 ప్రకారం చెరువులు, కుంటలు, దోబిఘాట్ల స్థలాలని పరిరక్షించి పూర్తి హక్కులు మీకే కేటాయించారు.